ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 5వ వారము 6వ రోజు. యోబు 15వ అధ్యాయము 20 నుండి 24 వచనములు. బాధ్యతకు సంబంధించిన భయము. మనము భయాలను, ఆందోళనకరమైన పరిస్థితులను వేరుచేద్దాము. భయానికి నిర్దిష్టమైన లక్ష్యముంటుంది. ఆందోళన నిర్దిష్టంగా లేని అవగాహనగా ఉంటుంది. జీవిత భయము, మరణ భయము అను 2 రకములుగా ఉంటున్నాయి. ఈ రకాల భయాలు మన జీవితములో ఉంటున్నాయి. మరణ భయము ఒక వ్యక్తి ఒంటరిగా జీవించుట ద్వారా సంప్రాప్తమయ్యేది. జీవిత భయము ఆందోళన చెందుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. మరణ భయములోని ఆందోళన ఒక వ్యక్తిని వెనక్కు లాగుతూ వ్యక్తి పతనానికి దారితీస్తుంది. ఈ 2 భయాల మధ్య ఒక వ్యక్తి తన జీవిత కాలము అటూ ఇటూ కొట్టబడుచుంటాడు. కవల పిల్లలనగా అర్థమేమిటి అడిగిన ఒక ప్రశ్నకు ఒక పిల్లవాడు ఇలా జవాబు చెప్పాడు. కవల పిల్లలనగా ఈ ప్రపంచములోనికి ఒంటరిగా రావడానికి ఇష్టపడని చిన్నపిల్లలు. వీరిలో ఏ ఒక్కరూ ఒంటరిగా జన్మించడం ఇష్టపడకపోవటమేగాక జీవితాన్ని ఒంటరిగా జీవించటానికి ఇష్టపడరు. జీవితము బాధ్యతాయుతమైనది. చాలామంది జీవితంలో మోయవలసిన బాధ్యతలను చూసి భయపడతారు. బాధ్యతలను గూర్చిన భయాన్ని బట్టి అనేక మంది అస్వస్థతకు గురవుతారు. బాధ్యతల నుండి బయటపడినప్పుడు మాత్రమే జీవితం వారికి ఆనందంగా ఉంటుంది, లేకపోతే వీరు బాధ్యతలను విస్మరించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవిత భయము ద్వారా ఈ రీతిగా బాధ్యతలను విస్మరించుట అనునది మనకింకా సమస్యలు తెచ్చిపెట్టు విషయమై ఉంటున్నది. క్యాన్సరు వ్యాధిగ్రస్తురాలైన ఓ స్త్రీని చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించటానికి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు చేసిన చిట్టచివరి పరీక్షలో ఒక నిజం బయటపడింది. ముందర చేసిన పరీక్షలన్నీ తప్పని, నిజానికి ఆమెకు కాన్సర్ లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అత్యానందభరితురాలవ్వాల్సిన ఆమె ఇంకా ఎక్కువగా ఆందోళన చెందటం జరిగింది. ఆసుపత్రి విడచి వెళ్ళుటకు ఇష్టపడలేదు. మరల జీవించగలనని నేను తలంచలేదు. నేను బ్రతికితే నా భావి జీవితాన్ని నేనెలా జీవించాలి అంటూ తన జీవిత భయాన్ని బయటపెట్టింది. ఆమె క్యాన్సరుతోనే మరణించాలని ఇష్టపడింది. క్రీస్తు మనకు జీవమును, సమృద్ధి అయిన జీవము నివ్వడానికి వచ్చాడు. కాబట్టి మనము జీవితములో భయపడనవసరము లేదు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.